ఇండియా గవర్నమెంట్ 1951 అంటే మన ఇండియా గవర్నమెంట్ కి కోవిడ్ కి రాకపోకలు 1951 నుండి ఉన్నాయి. ఓకే, సో గైస్ ఇక్కడ నేను వచ్చాను కోవిడ్ పోలీస్ మ్యూజియం కి. చూడు, డిస్కవర్ కోవిడ్ మ్యూజియం అంట. ఇక్కడైతే డబ్బులు లేదు, ఫ్రీ. కాకపోతే మనము ఇక్కడికి ఏమంటారు, మన పతాకా అయితే నమోదు చేయాలి. చూడండి కోవిడ్ లో ఒకప్పట్లో పోలీస్ వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. మొత్తం వీడియో చూద్దాం. రికార్డ్ లోపలికి పోయి ఏ ముబారక్ షేక్ అన్న రికార్డ్ చేస్తారనమాట, ఎంతమంది విజిట్ చేశారు ఏంది అని చూద్దాం. హలో, అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ ముబారక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం కోవిడ్ లో పోలీస్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ఇది ఇచ్చి బిణదల్కర్ లో ఉంది. ఇందులో విజిట్ చేయని డబ్బులు అయితే అవసరం లేదు, జస్ట్ మన పతాకా అండ్ మన పేరు అవన్నీ ఇవ్వాలన్నమాట. చూడండి, బయట నుంచి ఇలా ఉంటుంది అన్నమాట కోవిడ్ మ్యూజియం. ఇది అంటే పోలీస్ మ్యూజియం. చూద్దాం ఎలా ఉందో. ఇది చూస్తే ఒకప్పట్లో ఇది ఏందో నాకు తెలీదు, పెట్టున్నారు ఇక్కడ. ఏంది మామ ఇది? చదువు రాదు, మా ఊరు చదువుతాడు. అంటే డెమోలేషన్ రోబోట్ అంటే ఒకప్పట్లో రోబోట్ ఏమో ఇది. ఇది 1991 లో అంట ఇది తయారు చేసినారు. ఇది అవునే ఉండదు. గాయ్స్ చూడండి, ఇది కోవిడ్ లో పోలీస్ బండి, ఒకప్పట్లో వాడే బండి అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే రకరకాల బండ్లు వచ్చేసినాయి, స్టైలిష్ మోడల్ బండ్లు వచ్చేసినాయి. ఇది ఎప్పుడు బండి చూద్దాం. ఇది 1980s పోలీస్ మోటార్ సైకిల్ ఫ్రమ్ 80s అంట. నాకు తెలిసి 1980లో అట్లా ఉన్నాయి. బళ్ళు ఉంది బండి ఇది. వాడి అమ్మ ట్యాంక్ చూడు, ట్యాంక్ 20-30 లీటర్లు పడుతుంది. ట్యాంక్ అంత పెద్ద ట్యాంక్. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాము. సో గైస్ ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఎలా ఉందో చూడండి. లోపల స్టార్టింగ్ లోనే మనకు ఇద్దరు డ్రెస్సులు వ్యక్తులు కనిపిస్తారు. మేబీ వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లేమో. అండ్ లిటరల్లీ ట్రాన్స్లేటెడ్ పర్సనల్ బాడీ గార్డ్స్ అమీర్ అంటే వీళ్ళు షేక్ బాడీ గార్డ్స్ కదా మావా. చూడు, షేక్ బాడీ గార్డ్స్ అంట. లోపలికి రండి చూద్దాం. వామ్మో చూడండి గైస్, ఈయనేమో అప్పట్లో ఈయన. వీళ్ళందరూ పాత వాళ్ళు, చాలా పాత వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ పాస్పోర్ట్లు చూడు మనం ఎలా ఉన్నాయా. అవన్నీ మెడల్స్ అనుకుంటా కదా, బుల్లెట్స్ మెడల్స్ అవన్నీ. చూడండి, ఇవన్నీ పాస్పోర్ట్లు ఇలా ఉన్నాయి. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఒకప్పుడు వీళ్ళు చాలా కష్టపడి ఉంటారు కదా మావా. ఈయన 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 పేరు ఏం పేరు అంటే సుల్త్ అల్ దఖ్లాన్ ఇన్ ది 50s. హ్యాట్స్ ఆఫ్. ఏమైనా పులి డ్రెస్సులు కూడా చూడరా ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా. పులి డ్రెస్సులు కూడా చూడు. వీళ్ళ షూట్లు ఎట్లున్నాయి చూడు. వీడి లోపల గన్నులు కూడా ఉన్నాయి, కత్తులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు వేసేస్తారట. మామ గన్ చూపి మామ. సో వీళ్ళ చూడండి గైస్, ఒకప్పుడు ఇలా ఉందన్నమాట ఆర్మీ. అప్పట్లో చాలా పాత కాలంలో ఇలా. అంటే వీళ్ళకి మామూలుగా మన ఇండియాలో హెడ్ క్యాప్లు వస్తాయి, టోపీలు. కానీ వీళ్ళకి అలా కాదు, సేమ్ ఇలాగే కోవిటీస్ లాగా అవి రౌండ్ క్యాప్. ఇప్పుడు అదే స్టైల్ వాడతారు వీళ్ళు కదా. ఎస్, అదే స్టైల్ వాడతారు. ఇది ఒక రూమ్ అన్నమాట. వీళ్ళు వచ్చి మన కోవిడ్ షేక్ ఉన్నారు కదా, పెద్ద రాజు, వాళ్ళకి బాడీ గార్డ్స్ అనమాట వీళ్ళు. ఇంకో రూమ్కి వెళ్దాం రా మామ. గన్ వచ్చి అప్పట్లో ఉన్న రాజుకి సంబంధించిన గన్ అన్నమాట ఇది. ఆయనకి ఉంటారు కదా, ఏమంటారు, మంత్రి, లైక్ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆయన గన్ అనమాట. ఇది ఒకప్పట్లో మన ఇండియాలో ఎఫ్ఐఆర్ బుక్ అంటారు కదా, ఇది కోవిడ్ లో అప్పట్లో 1962లోనే. చూడు ఈ బుక్. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే డాక్యుమెంట్ ఫర్ పాస్పోర్ట్ ఇష్యూ 1956, ట్రావెల్ డాక్యుమెంట్ ఇండియా గవర్నమెంట్ 1951 అంటే మన ఇండియా గవర్నమెంట్ కి కోవిడ్ కి రాకపోకలు 1951 నుండి ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ ట్రావెల్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏది ఏమైనా ఇంత పెద్ద అరబ్ దేశంలో కోవిడ్ లో మన ఇండియా గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉందంటే ఒక భారతీయుడిగా గర్విస్తున్నా నేను. ఇంకా వీళ్ళందరూ రాజులు అనమాట, ఒకప్పట్లో రాజులు. ఈయన పేరు వచ్చి లేట్ షేక్ సబా అల్ సలీం అల్ సబా అంట. ఈయన 1938లో పుట్టి 1959 వరకు ఉన్నారు. ఇంకా ఈయన కూడా ఒక షేక్ ముబారక్ అల్ సబా, నా పేరేరా షేక్ అబ్దుల్లా ముబారక్. ఇంకా ఈయన 1961 షేక్ అన్నమాట. ఇంకా ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఇంకా ఈ రూమ్ లో చూద్దాం. అంటే వీళ్ళు కూడా ఇంకా మేబీ వాళ్ళు పోలీసులు, వీళ్ళు ఆర్మీ అనుకుంటా. ఇప్పుడు ఉండే వాళ్ళు ఆర్మీనో లేకుంటే ఏదో తెలీదు. చాలా వైట్ డ్రెస్సులు ఉన్నాయి వీళ్ళకి. కెరీమురి ఫర్ ఆఫీసర్స్ కదా మామ.
కేర్ మనీ 1961 మేబీ షిప్ నేతో సెక్షన్ ఇస్తారు చూసినారా, అలాంటి ఆఫీసర్లు అవ్వచ్చు సెక్షన్ ఇచ్చే ఆఫీసర్లు కూడా అవ్వచ్చు. లైక్ మామూలుగా పోలీసులు చాలా రకాలు ఉంటాయి కదా, ఒకరు వచ్చి పోలీసులు, ఇంకొకరు ట్రాఫిక్, ఇంకొకరు వచ్చి దేశం దగ్గర ఉండే సైనికులు, ఇంకొకరు వచ్చి షిప్పుల దగ్గర ఉండే పోలీసులు కూడా ఉంటారు. అలా వీళ్ళు అనుకుంటున్నాను నేను. చూడు అన్ని వైట్ అండ్ వైట్ ఉన్నాయి, చూడు కత్తులు చూడు ఎట్టున్నాయో. నాకు కూడా కత్తి తీసుకుని పురుషాను, నాకు కూడా సచావు. కస్టమ్స్, ఐ థింక్ వీళ్ళు కస్టమ్స్ ఆఫీసర్లు. చూడు వీళ్ళ గల్లును చూడు, చూడలేము లాకేసినారు, చూడలేం. రికార్డ్ కర్తా है तेरे खड़ा नहीं काम पे बस ले आवा. సో గైస్ ఇక్కడ చూడండి, ఒరిజినల్ గన్లు ఇవి. ఒరిజినల్ గన్లు, వాళ్ళకి ఇచ్చే మెడల్స్ చూడండి, వాళ్ళకి ఇచ్చే మెడల్స్. ఒకప్పట్లో వాళ్ళకి ఐడి కార్డులు, ఈ పక్క వాళ్ళ నెంబరు. ఇదంతా లైసెన్స్ ప్లేట్ అంటే, ఇది ఒకప్పట్లో ఇది లైసెన్స్ ప్లేట్ ఈ విధంగా ఉండింది ఒకప్పట్లో. ఇది వచ్చి కేకమామయ్య, నీకు దీనికి సంబంధించిన పత్రం తెలియదు, ఇది ఇంగ్లీష్ లో ఉండదు. మా ఊరు కూడా చదువుతున్నాడు. సేఫ్టీ ఇవి అంటే వాటికి సంబంధించిన అధికారులు ఈ విధంగా ఉన్నారు. ఇది వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ మామ, డ్రైవింగ్ లైసెన్స్ మామ ఇది. అదో డ్రైవింగ్ లైసెన్స్, ఫస్ట్ కోవిడ్ సిటిజన్ డాక్యుమెంట్ ఆఫ్ స్వతంత్రం వచ్చిన తర్వాత లైసెన్స్ ఎలా ఉన్నాయి చూపి మామ, జూమ్ చేయ దగ్గరికి పో, చూడు లైసెన్స్ ఎలా ఉన్నాయి చూడు. సేమ్ మన ఇండియాలో కూడా అట్లే ఉన్నాయి లైసెన్స్లు, ఒకప్పట్లో పుస్తకాల్లాగా. ఇప్పుడు మనం అప్డేట్ అయినా వీళ్ళు అప్డేట్ అయ్యారు. చూడు ఒకప్పట్లో ఇలా ఉన్నారు ఆఫీసర్లు, వీళ్ళు కూడా. అక్కడ చూపి, అక్కడ కూడా చూడు బండ్లు చూడు ఎట్టున్నాయో, అక్కడ కూడా బండ్లు చూడు ఎట్టున్నాయి చూడు. అది ఆయన ఏమో పెద్ద అయినా, చూపి పెద్ద అయినా, ఈ ఫోటోలో ఉండే ఆయన ఏమో చూడు, సేమ్ ఒకటే లాగా కదా. నష్టై హ్యాట్స్ ఆఫ్ సార్, దూరంగా పోరా సార్, హ్యాట్స్ ఆఫ్ చెప్పని. మామ బాజుకి ఫోటో అదా, క్లిక్కర్ ఫోటో అదా. ఇంకా పోదాం, ఇంకో రూమ్ పోదాం, రూమ్ 3కి పోదాం. సో గైస్ ఇప్పుడు మనము ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉంటారు చూద్దాం. ఒకప్పట్లో ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా ఉన్నారు, బాగా కండలు తిరిగి బాగా ట్రాఫిక్ పోలీసులు. చూడు ట్రాఫిక్ ఆఫీసర్ యూనిఫామ్, ది ఫిట్నెస్ 50s ఈ విధంగా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. 60s ఇలా ఉన్నారు. ఇంకా చూడు ఒకప్పుడు ట్రాఫిక్ చూడు మా ఎట్టున్నాయా. ఇది కోవిడ్ సిటీ, ఇప్పుడు ఇదంతా మారిపోయింది. మాలియా ఇది రౌండపూర్ దగ్గర. ఇది ఒకప్పుడు మాలియా రౌండపూర్ ఎట్టు చూడండి ఇదంతా. ఇంకా ఇది వచ్చి ట్రాఫిక్ ఆఫీసర్, ఇది అప్డేట్ వర్షన్. ఇంకా మనం ఇలా చూసుకుంటే ఒకప్పుడులో పోలీస్ బండ్లు ఇలా ఉన్నాయి, వాళ్ళంతా సైనికులు. పోలీస్ యూనిఫామ్ ఫ్రమ్ ది ఎగ్జిట్సా 80s 80లో 1980s లో ఇలా ఉన్నారు మామ. చూపి మామ ఒకప్పుడులో పోలీస్ బండి చూడు ఎట్టుండిందో, చూడు అట్టుండింది పోలీస్ బండి. ఇంకా వీళ్ళంతా ఊరు మామ 1991 ఇది ఉంది మామ. ఇదే అవుట్ఫిట్, ఇది ఏం అవుట్ఫిట్ బలి ఉండదురా స్వామి. ఇది మనం చాలా బాధపడాల్సిన విషయము. గత కొన్ని రోజుల ముందు అంటే 1 year ముందు చనిపోయినారు ఈయన అనమాట, షేక్ నవాఫ్ అల్ అహ్మద్ గారు చనిపోయినారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న షేక్ ఫోటో అయితే ఇక్కడ లేదు, కానీ చూపిద్దాం ఖచ్చితంగా ఉంటాయి. ఈ రూమ్కి వెళ్దాం, ఈ రూమ్ లో కూడా ఏదో ఉంది. ఈ రూమ్ వచ్చి షిప్ కస్టమ్స్ అధికారులు. చూడు షిప్, మామూలుగా దేవరా సినిమాలో వాళ్ళు ఉంటారు కదా షిప్ లో, వాళ్ళకి ఇచ్చే ఆయుధాలు, వాళ్ళు ఆల్ కలెక్షన్స్ ఆఫ్ వెపన్స్, ఐడి కార్డులు చూడు, ఐడి కార్డు ఎట్టున్నాయి చూడు ఒకప్పట్లో. ఐడి కార్డులు కానీ, వాళ్ళ లైసెన్సులు కానీ, వాళ్ళ సివిల్ ఐడీలు కానీ, ఆ గన్లు చూడరా స్వామి మామ, ఎన్ని రియల్గా లేదు మామ. ఒకప్పుడు చూడు షేక్ అంటే వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు కోసం పెట్టినారు చూడు, పైన ఫోటో చూపి మామ చూడు. తర్వాత వీళ్ళు సిటిజన్ సర్టిఫికేట్స్ ఆఫ్ సిటిజన్షిప్, స్టేట్ ఆఫ్ కోవిడ్ పాస్పోర్ట్ వీళ్ళది. అదే వీళ్ళ బండి, వీళ్ళ నెంబర్లు ఇలా ఉంటాయి. ఇది వచ్చి మిలిటరీ యూనిఫామ్ అంటబ్బా. ఇవన్నీ 80s లో, ఇవన్నీ షిప్పులకు సంబంధించి. ఒకప్పట్లో పడవలు ఆ విధంగా వెళ్తా ఉన్నారు, ఒకప్పట్లో ఆ విధంగా చర్చించుకుంటా ఉన్నారు. ఇది వచ్చి మామ ఇది చూసారా,
1993 అంట. ఇదేదో స్పెషల్ గా ఉంది ఇది. ఇతని కోసం అంట జాబరల్ సభ కోసము ఆ రాజు కోసం ఇతను తయారు చేసినారు కత్తి. మాషాల్లా. అవునులే, ఒకప్పుడు కత్తులే ఉండింది. ఒక్కొక్క కత్తి ఫైట్ లో అలా ఉన్నాయి. అంటే వీళ్ళు షేక్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కదా, వాళ్ళకి ఆఫీసర్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటారు వాళ్ళు. ఆ కత్తులు కానీ అంటే గవర్నమెంట్ బార్డర్ కి అంటే మామూలు కమ్యూనికేషన్ ఇది. మేము మీకు మీ దానిలోకి రావచ్చా, మీరు మా దానిలోకి రావచ్చా అని. బుల్లెట్లు చూడరా ఎట్లా కేజీఎఫ్ సినిమా లాగా ఉన్నాయి కదా, గన్లు చూడ సక్క వచ్చేస్తాయా. సో ఇలా ఉంటుందన్నమాట ఒకప్పట్లో పోలీసు వాళ్ళు. చూడండి వీళ్ళ మ్యూజియం అయితే చాలా బాగుందబ్బా, నాకైతే బాగా నచ్చింది. మనకు లేట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మినిస్ట్రీలో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు చూడబోతున్నాము. వీళ్ళందరూ మినిస్ట్రీలో పనిచేసే వాళ్ళు అనమాట. అంటే కోవిడ్ లో మనం ఏం చేయాలి, లైసెన్స్ కావాలన్నా, బత్తాయి కావాలన్నా, మన మీద కేసులు పడినా, ఫైన్లు పడినా, ఏమైనా సరే మినిస్ట్రీకి సంబంధం ఖచ్చితంగా అయితే ఉంటది. ఇంకా వాళ్ళన్నమాట ఆ ఫోటోలు అవి. ఇప్పుడు మనం లోపలికి వద్దాం. ఇప్పుడు అసలు సిసలైన యూనిఫామ్, అప్డేటెడ్ యూనిఫామ్ లోకి అయితే వచ్చేసాము. డిస్పాచ్ కౌన్సిలర్స్. అప్పుడు కమ్యూనికేషన్ చూడు మా ఎట్లుండదా, అప్పుడు కమ్యూనికేషన్ చేసేవాళ్ళు. ఈయన వచ్చి అప్పుడు మామూలు కరోనా టైంలో इन्होंने हमें नहीं वो पोर्ट एक्सप्रेस में काम करता गुजर गई नहीं मामूल कोरोना टाइम में गुजर गई सही ना उन्होंने परसों इन्होंने बच्चा ఈయన వచ్చి ఇతను రాజు, ఇతను కూడా చనిపోయినాడు. వీళ్ళందరూ ఇతని కంటే ముందు వీళ్ళు రాజు. ఇది వచ్చి పోలీస్ బట్టలు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి పోలీస్ ఆఫీసర్ కి కత్తులు కామన్ గా ఉన్నాయి. కత్తులు కూడా డిజైన్ కత్తులు చూడ, ఎవరు కత్తులు వాళ్ళ షేపులు చూడ, ఆ పట్టుకునే విధానం కావచ్చు, అవి పట్టుకునే స్టైల్ కావచ్చు కత్తుల్లో. ఈ మామూలుగా నాకు తెలిసి డమ్మి కత్తులు ఉంటాయి కదా, ఈయన ఒరిజినల్ కత్తులేనా? ఒరిజినల్ కత్తులు అంటావా? ఇది నుంచి బోర్డర్ సెక్యూరిటీ అనమాట. బోర్డర్ టు బోర్డర్ దాటడానికి కూడా ఆఫీసర్లు ఉన్నారు. అదే సెక్యూరిటీ యూనిఫామ్. వాళ్ళు అలా ఉంటారు, బోర్డర్ వెనక ఉన్నారు చూడు మామ. వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు, వాళ్ళకి సంబంధించిన పక్కనే ఏమంటారు హెల్త్ కార్డులు కావచ్చు, లైసెన్స్లు కావచ్చు, ఇక్కడ సివిల్ ఐడి కావచ్చు, ప్రైవేట్ పాస్పోర్టు, బ్యాడ్జ్, కార్ డాక్యుమెంట్లు, ఇవన్నీ ఇప్పుడంటే ఆన్లైన్లో ఇప్పుడంటే మారిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఉండదు, మేబీ చాలా వరకు మారిపోయినాయి. ఇక్కడ చూడు మామ, ఇక్కడ చూడు బుక్, ఇంకా ఫింగర్ ప్రింట్స్ బుక్, ఫోరెన్సిక్ కిట్. ఇక్కడ మందు బాటలు కూడా ఉండదు, రెడ్ లేబుల్ ఎందుకున్నది ఇది. ఇక్కడ మందు బాటలు కూడా ఉంది. ఇది వచ్చి మెడికల్ కిట్ అనుకుంటా. ఇదంతా మెడికల్ కిట్. ఇదంతా పడుకోలేదా క్రైమ్ సీన్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఒకటి పనులు ఉంటాయి చూడ, రాదు పనులు ఉన్నాయి, తాళాలు. ఇది తస్బీ అంటారు, మేము తస్బీ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు చూడట్టున్నారు. ఇది కోవిడ్ పోలీస్ యూనిఫామ్. పోలీస్ యూనిఫామ్ ఆఫ్ ది 90s లో ఇలా ఉన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మీరు చూసే ఉంటారు, బ్లూ కలర్ లో ఉంటారు. నేను ఫోటో కావాలంటే మెన్షన్ చేస్తా. ఇప్పుడంతా బ్లూ వాడుతున్నారు కలర్. ఇంకా మా మామ కెమెరామెన్ షేక్ జాబిద్ రానా అందగాడ అందాల సెద్దూరుడా మా పటేళ్ళకి వస్తావని నా యూట్యూబ్ వీడియోలో ప్రతి దాంట్లో నాకు తోడున్నాడు మా మామ. చాలా ఓపిక్ గా నాకు వీడియోలు చేశాడు. నేను దరిద్రంగా చెప్పినా కూడా అయినా కూడా మా మామ బాగా చేసినారా అంటాడు. ఏంది మామ రెడ్ లేబుల్ బాగుంది ఊరి నాకు కొడక అనిపించుకునేవి కదరా నువ్వు. ఇంకా సో గైస్, ఇంకా మనం నెక్స్ట్ ఇవి చూద్దాము. ఇది పోలీస్ యూనిఫామ్ అంట. ఇది ఫీమేల్ అంటే లేడీ పోలీసులు కూడా కోవిడ్ లో ఉన్నారు చాలా మంది, లేడీ పోలీసు. ఇది ఇంకొక అతను. ఇక్కడ చూడండి, అదో ఇది మన పక్క ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ ఎలాగో ఇక్కడ వీళ్ళు అన్నమాట. ర్యాంకింగ్లు వీళ్ళకి ఇచ్చే ర్యాంకింగ్లు వీళ్ళకి ఇలా వస్తాయి. 3 స్టార్, 2 స్టార్ పోలీసులు ఇలా ఉంటారు. ఇంకా వీళ్ళ గన్లు, ఈ గన్నులు మామూలుగా. ఏ వ్లాగ్ ఇంత విచ్ కంట్రీ సుదాన్. ఇతను సుదాన్ ఒకటి ఇక్కడ పనిచేస్తాడు అనమాట. చెప్పినాడు అన్ని ఉంటాయి లోపల అని చెప్పి. చూపిస్తాడు చూడండి. ఇది వచ్చి మామరి చూస్తున్నారా,
ఒకప్పుడు పోలీస్ స్టేషన్ ఇట్లుండిందేమో. పోలీస్ స్టేషన్ ఇట్లుండింది. జమాన్ ఆ విధంగా ఉండింది పోలీస్ స్టేషన్ ఒకప్పట్లో. ఆ విధంగా కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఆఫీసర్స్ అనమాట, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీసు వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఇంకా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా ఖచ్చితంగా దివాణి అయితే ఉంటది. వీళ్ళు కూర్చొని చాయ్ గవా తాగను, అన్ని చేయను. ఇవి ఆ విధంగా ఉన్నాయి అనమాట. ఫోన్ మాట్లాడేదానికి, సమాచారం ఇవ్వడానికి ఆ విధంగా ఉన్నాయి. చూడు గన్నులు, చూడు ఎట్టున్నాయో గన్నులు, వరుసగా ఎట్టున్నాయో చూడు గన్నులు. మామూలుగా దేవుడు అయ్యా. మా మామ కూర్చోడు, ఏ మామ షా జరుగుతావా? సో గైస్, చూసారు కదా పోలీస్ మ్యూజియం ఎలా ఉందో. ఒకవేళ మీకు నా వీడియో కన్నా ఇంతవరకు మీరు వచ్చుంటే, ఇంతవరకు నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి. మనం ఈ ఒక్క మ్యూజియంతోనే కాదు, మా సెక్యూరిటీ గార్డ్ నాకు ఒక మంచి బుక్ అయితే ఇచ్చాడు. కోవిట్లో ఉండే మ్యూజియంలన్నీ తిరుగు నువ్వు, నేను ఇస్తాను నీకు బుక్ అని చెప్పి అడ్రస్లతో సహా ఇచ్చినాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా నీకు. అలాగే కోవిట్లో చాలా మంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎంత అంటే డంకన్ డ్రైవ్ అని చెప్పి చేస్తున్నారు కదా. అవన్నీ డంకన్ డ్రైవ్ చేయరా స్వామి. ఎందుకంటే కోవిట్లో తెలిసిపోతుంది మనం తాగే మందు ఇది బ్యాటరీ మందు, గబ్బు కొడుతుంది. నువ్వు 3 రోజులు దొడ్డికి పోకుండా పిత్తేసి ఎంత గబ్బు వస్తుంది, అంత గబ్బు కొడుతుంది. నువ్వు ఒక కోటర్ తాగితే తెలిసిపోతుంది. ఈ డంకన్ డ్రైవ్ చెకింగ్ అంటావంట ఏమీ లేవు గైస్. కోవిడ్లో డంకన్ డ్రైవ్ అంటావంట ఏమీ లేవు. ఉంటాయి కానీ మందు తాగే వాళ్ళకి డ్రంక్ డ్రైవర్లు ఉంటాయి, కానీ మామూలుగా అయితే డ్రంక్ డ్రైవర్లు ఉండవు. ఎవరైనా డ్రంక్ డ్రైవ్ చేసినా కూడా పోలీస్ స్టేషన్ గంతో కాల్ చేస్తా ఒక్కొక్కని. తాగకండ్రా మందు, ఎందుకు తాగి వస్తారు. కుటుంబాల కోసం ఆలోచించండి రా. మందు తాగితే ఏమొస్తారా మీకు? ఇది కోవిడ్ రా, ఇక్కడ మన్నురా స్వామి మందు తాగడము. అయినా డ్రంక్ డ్రైవ్ అని పెడతారు కదా. డ్రంక్ డ్రైవ్ పెట్టరు, ఏం పెట్టరు. పెడతారు, ఎవరికి పెడతారు? తాగే వాళ్ళకి పెడతారు. నేను తాగాను కాబట్టి అతరాత్రి తిరుగుతాను నేను. ఇక్కడ మొత్తం నేను తిరిగిన కెమెరాలు రికార్డ్ అయ్యండి. ఇక్కడ చూడు, ఇదంతా చూడు, గన్ను చూడు. ఈయన డమ్మి గన్నులు రా ఇది. వద్దులో స్వామి, ఏదైనా పెళ్ళ కూడా కొంప మీదకి వచ్చారా స్వామి, వద్దు. సో గైస్, ఎవరికైనా ఏదైనా కంప్లైంట్ కావాలంటే నాకేంటి కంప్లైంట్ నేను తీసుకుంటా. ఓకే, ఎవరైనా కంప్లైంట్ కోసం వచ్చిన వాళ్ళు ఒకప్పట్లో ఫోన్, హలో ఈజీ కంసా దగ్గర కొనీ రేతు. ఓకే వాడి మీద ఓకే ఆ యూట్యూబర్ నేసి వాడు అక్కడ ఉంటాడు, వాడు నేసి. ఓకే, సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటాము. ఇలాంటివి అయితే ఏమి ఉండవు, డంక ట్రెక్కింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా మందు తాగే వాళ్ళకి ఉంటాయి, కానీ మళ్ళీ అంటే వాళ్ళకి అయితే భయం అనేది లేదు. ఓకే, ఎందుకంటే మనం తాగం కాబట్టి. సో దయచేసి కోర్టుకి ఎవరైనా కొత్తగా వచ్చి వాళ్ళు రావచ్చు. నీ కష్టం ఇది, నా కష్టం నాది, ఎవరి కష్టం వాళ్ళది, అంతే కదా మావా. కొన్ని ఇళ్ళు మంచిగా ఉంటాయి, కొన్ని ఇళ్ళు చెడ్డగా ఉంటాయి, మనం ఏం చేయలేం. ఈ మ్యూజియం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ బండి ఎట్లుంటుందో చూడండి. థ్యాంక్ యూ.